నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అటువంటి చిన్న పిల్లల్ని తల్లిదండ్రులు కానీ డాక్టర్స్ కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. చిన్న పిల్లలు వారికి వచ్చిన ఇబ్బందులను కూడా అర్థం చేసుకోలేరు, కనీసం పక్క వారికి కూడా చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం చిన్నపిల్లలు మానసికంగా కానీ శారీరకంగా కానీ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అసలు వాటిని గుర్తించడం ఎలా, అటువంటి వాటికి ఎటువంటి చికిత్సను అందించాలి, వీటి గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంటినెంటల్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రవంతి గారు. అసలు పిల్లల్ని ఎలా కేర్ చేయాలి, ఎటువంటి ఫుడ్ వారికి పెడితే బెటర్ అంటారో అటువంటి విషయాల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఫైన్ మేడం. చాలా మంది చిన్నపిల్లలు మేడం న్యూట్రిషన్ సమస్యల వల్ల బాధపడుతుంటారు అని అంటుంటారు. అసలు న్యూట్రిషన్ సమస్య అంటే ఏంటి, ఆ సమస్య ఎందుకు వస్తుంది? సో బేసిక్గా మీ క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే ఫస్ట్ న్యూట్రిషన్ అంటే ఏంటో తెలియాలి. సో న్యూట్రిషన్ అంటే పిల్లల్లో ఎస్పెషల్లీ న్యూట్రిషన్ అంటే ఒక్కోరు ఒక్కోలాగా అనుకుంటారు. న్యూట్రిషన్ అంటే బాగా బరువుగా ఉండడం అనుకుంటారు, లేదు అంటే న్యూట్రిషన్ అంటే రకరకాల న్యూట్రియంట్స్ సరిపడంగా తీసుకోవడం అనుకుంటారు. సో బేసిక్గా న్యూట్రిషన్ అంటే టేకింగ్ ప్రాపర్ న్యూట్రియంట్స్. సో ఈ న్యూట్రియంట్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో వాటిలో నేను మెయిన్గా 5 కీలకమైన న్యూట్రియంట్స్ ఉంటాయి. సో వాటి వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండడం, రోగనిరోధక శక్తి మంచిగా ఉండడం, ఇవన్నీ ఉంటాయి. సో ఆ 5లో ఫస్ట్ది ఐరన్, సెకండ్ కాల్షియం, థర్డ్ది జింక్, ఫోర్త్ది విటమిన్ ఏ అండ్ విటమిన్ సి. సో ఈ 5 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ని కీ న్యూట్రియంట్స్ అంటారు. సో మన చైల్డ్కి మంచి న్యూట్రిషన్ అందాలంటే మనం ఇచ్చే పౌష్టికాహారంలో ఈ 5 న్యూట్రియంట్స్ ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోవాలి. సో ఈ 5 న్యూట్రియంట్స్ మనకి నార్మల్గా దొరికే ఫుడ్లోనే ఉంటాయి. మరి న్యూట్రిషన్ ఇన్బ్యాలెన్స్ అంటారు కదా, మరి అదంటే ఏంటి మేడం? సో అదే ఈ 5 న్యూట్రియంట్స్ సరిపడా బిడ్డకు అందకపోతే ఈ న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. సో ఈ న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల ఒక్కో చైల్డ్ ఒక్కోలాగా, కొంతమంది బరువు పెరగకపోవడం, కొంతమంది పదే పదే జలుబు దగ్గు రావడం, లేదంటే పిల్లల్లో ర్యాషెస్ రావడం, లేదంటే స్కిన్ పీలింగ్ అంటారు, స్కిన్ పీల్ ఆఫ్ అవ్వడం, లేదంటే కళ్ళల్లో కొన్ని సమస్యలు, నోట్లో అల్సర్స్ రావడం, ఇలా న్యూట్రియంట్స్ సరైన మోతాదులో అందకపోతే, ఎస్పెషలీ ఈ 5 న్యూట్రియంట్స్ అందకపోతే మనకి పిల్లల్లో రకరకాల సమస్యలు అనేవి వస్తాయి. సో మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక్కో న్యూట్రియంట్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఐరన్, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఐరన్ అనేది సమతూలంగా బిడ్డకు అందకపోతే రకరకాల సమస్యలు ఉంటాయమ్మా. బేసిక్గా పైకా అనేది ఒకటి ఉంటుంది, అంటే బిడ్డ తెల్ల పదార్థాలు, వైట్ ప్లెయిన్ రైస్ కానీ, సున్నం కానీ, శుద్ధ కానీ ఇవి తింటూ ఉంటారనమాట. సో మీరు వినింటారు కదా, పిల్లలు శుద్ధ తినడము, సున్నం తినడము, లేకపోతే చాక్పీస్ తినడం, బల్పం తినడం. సో తినాల్సినవి తినకుండా వేరేవన్నీ తింటూ ఉంటారు. సో ఐరన్ డెఫిషియన్సీ అనేది బేసిక్గా ఇలా ప్రజెంట్ అవుతుంది. అండ్ ఇంకో కామన్ సిమ్టమ్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ ఆకలి లేకపోవడం. నా బిడ్డ తినట్లేదు, నా బిడ్డ సరిగ్గా తినట్లేదు అంటూ ఉంటారు. సో ఇది కామన్గా ఉండే రీజన్ ఆ పిల్లల్లో. ఓకే, ఇంకా ఏమంటే ఇంకా సివియర్ ఐరన్ డెఫిషియన్సీలో మనకు పిల్లలు టాంట్రమ్స్ అంటారు, అంటే ఊరికే ఏడవడము, గొడవ చేయడము, మొండి చేయడము, ఇవి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఐరన్ డెఫిషియన్సీలో ఇంకా మెమరీ కానీ, అటెన్షన్ స్పాన్ కానీ ఇవి కూడా తగ్గుతాయి. మీరు అన్నారు కదా న్యూట్రిషన్ అనేది తినే ఫుడ్ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళకి ఆ సమస్య వస్తుంది అని చెప్పి. చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు. సో వాళ్ళు నాన్ వెజ్ అనేది తీసుకోరు. మరి అలాంటి వారు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే దీన్ని బ్యాలెన్స్ చేయొచ్చు అంటారు? సో ఇప్పుడు చెప్తున్నాం కదా, డిస్కషన్లో ఇంకా ఉంది. సో ఐరన్ డెఫిషియన్సీ, ఐరన్ అంటే మనం జనరల్గా అనుకునేది చికెన్, మటన్ వీటిలోనే ఉంటుంది, బోన్ మ్యారోలోనే ఉంటుంది అనుకుంటాం. లేదమ్మా, అలా ఏం లేదు. వెజిటేరియన్ ఫుడ్లో కూడా మనకు కావాల్సినంత ఐరన్ ఉంటుంది. ఇప్పుడు ఐరన్ తీసుకుంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో కానీ, రాగిలో కానీ, కొర్రల్లో మనం తినే మిల్లెట్స్లో కానీ ఐరన్ అనేది కావాల్సినంత ఉంటుంది. సో మనం దానికోసం నాన్ వెజిటేరియన్ ఫుడ్డే తినవసరం లేదు. వెజిటేరియన్ ఫుడ్ వాళ్ళకు కూడా సరిపడినంత ఐరన్ వీటిల్లో, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో, రాగిలో, మిల్లెట్స్లో ఉంటుంది. అండ్ మిగతా విటమిన్స్ చెప్పుకున్నాం కదా మనం, కాల్షియం పాలల్లో ఉంటాయి. అది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తెలుసు కదా మీకు. పాలు, రాగి ఈజ్ ఆల్సో రిచ్ ఇన్ కాల్షియం. నెక్స్ట్ జింక్ ఉంది. జింక్ రకరకాల పళ్ళ పదార్థాల్లో ఉంటుంది, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఉంటుంది. ఇవంతా వెజిటేరియన్ ఫుడ్డే. నెక్స్ట్ విటమిన్ ఏ, విటమిన్ సి. విటమిన్ సి అనేది మనకు తెలుసు కదా, పుల్లటి
పదార్థాలలో అంటే లైమ్ కానీ, మొసంబీ కానీ, ఆరెంజెస్ కానీ వీటిలో ఎక్కువగా ఉంటుంది. మనం విటమిన్ ఏ తీసుకుంటే అన్ని ఎల్లో కలర్డ్ ఫ్రూట్స్, ఎనీ టైప్ ఆఫ్ ఎల్లో ఫ్రూట్స్ తీసుకుంటే అందులో విటమిన్ ఏ ఉంటుంది. సో మనం ఈ కీ విటమిన్స్ కోసం కానీ మిగతా ఏ రకమైన విటమిన్స్ కోసమైనా నాన్ వెజిటేరియన్ ఫుడ్డే పెట్టాల్సిన అవసరం లేదు. సో వెజిటేరియన్ ఫుడ్లో కూడా ఎవ్రీ డే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉండేలాగా చూసుకోండి పిల్లల్లో. ఆల్మోస్ట్ ఎవ్రీ డే రాగి అనేది ఇట్ ఈస్ అ వెరీ రిచ్ ఫుడ్. సో రాగి ఇంట్రడ్యూస్ చేసేలాగా చూసుకోండి. ఇప్పుడు చాలామంది ఇట్లా మీరు అన్నట్లు ఆకుకూరలు కానీ మంచి మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ తినమంటే తినరు. జంక్ ఫుడ్కి ఎక్కువగా అలవాటు అయిపోయి ఉంటారు చిన్నపిల్లలు. సో ఆ జంక్ ఫుడ్ నుంచి వాళ్ళని అవాయిడ్ చేయాలంటే ఎలా ఫాలో అయితే అవాయిడ్ చేయొచ్చు అంటారు? సో ఇప్పుడు దీనికి నేను జంక్ ఫుడ్ ఎలా అవాయిడ్ చేయాలి అని మీరు నన్ను ప్రశ్న అడిగితే, ఏ ఏజ్ నుంచి అవాయిడ్ చేయొచ్చు అని అడిగితే, మీరు 6 months బేబీ దగ్గర నుంచే జాగ్రత్త పడాలి. జాగ్రత్త అంటే అదేం జాగ్రత్త కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎవ్రీ పేరెంట్ వాట్ ఐ టెల్ ఇస్, పేరెంట్ హ్యాస్ టు బి అన్ ఎగ్జాంపుల్. మనం లేస్ ప్యాకెట్ పక్కన పెట్టుకొని సినిమా చూసుకుంటూ తింటూ బిడ్డని లేస్ ప్యాకెట్ తినకూడదు అంటే వినరు. సో ఆల్వేస్ అవర్ చిల్డ్రన్ ఫాలో అవర్ స్టెప్స్. మీరు బిడ్డల్ని గమనిస్తే మీరేం చేస్తే అది చేస్తారు. చిన్న బిడ్డల్ని తీసుకుంటే ఎస్పెషలీ టాడ్లర్ ఏజ్ గ్రూప్లో ది ఇమిటేటివ్, అంటే మీరు బట్టలు ఉతుకుతుంటే అది చేస్తారు, అంట్లు తోముతుంటే దే ట్రై టు డూ ఇట్, కుకింగ్ మదర్ ఎక్కువగా చేస్తుంటే దే ట్రై టు డూ కుకింగ్ అండ్ ప్లే. సో దే డూ ఆల్ యాక్టివిటీస్ అకార్డింగ్ టు యూ. సో ఫస్ట్ యువర్ సెల్ఫ్, మనమే రోల్ మోడల్ అయి ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు ఈ జంక్ ఫుడ్ అంతా పిల్లలకి? లేస్ ప్యాకెట్ అనుకోండి, ఆర్ యూ టేక్ సమ్ పిజ్జా, హూ ఈస్ టెల్లింగ్ దట్ ఇట్ ఈస్ పిజ్జా టు ద చైల్డ్? చిన్నపిల్లల్ని బయటికి ఎలాగో పంపించాం కాబట్టి పేరెంట్స్తోనే ఉంటారు కాబట్టి మీ పేరెంట్స్. సో పేరెంట్స్ ఆర్ ద వన్ హూ ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఎవ్రీథింగ్ టు ద చైల్డ్. సో ఫస్ట్ బ్లేమ్ గోస్ ఆల్వేస్ టు ద పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్. మనం పెద్దవాళ్ళమే ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఫస్ట్ బేసిక్గా మనం తినకుండా మనం హెల్దీ హ్యాబిట్స్ ప్రకారం నడుచుకుంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా అదే లైన్లో వస్తారు. బట్ దెన్ చాలామంది పేరెంట్స్ అడుగుతారు నన్ను, లైక్ మేడం బర్త్డే పార్టీస్ ఉంటాయి, సోషల్ ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాము, వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ దెమ్ టు ద అండ్ పక్కన పిల్లలు తెచ్చుకుంటూ ఉంటారు, అప్పుడు ఎలా చేయాలి మేడం? చూడండి అమ్మ, పిల్లలు మనం ఎట్లా అంటే ఒక్కసారి మనము ఒక హ్యాబిట్ అలవాటు చేస్తే దానికే అలవాటు పడిపోతారు. లైక్ ఇఫ్ యూ టెల్ దెమ్ దట్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫుడ్ రిపీటెడ్లీ, వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ అవర్షన్ వస్తుంది. ఎగ్జాంపుల్ నేను నా పిల్లలే చెప్తున్నాను. సో ఐ హ్యావ్ నెవర్ ఇంట్రడ్యూస్డ్ అండ్ నేను ఎప్పుడు అది బ్యాడ్ ఫుడ్గానే చెప్తాను వాళ్ళకి. ఇప్పుడు పలాంది స్కేరీగా థింగ్గా చెప్పినామంటే వాళ్ళకి అది మైండ్లో ఉంటుంది ఎప్పుడైనా. దే విల్ నాట్ బింజ్ ఈట్ దట్. తినొచ్చు, బర్త్డే పార్టీస్కి వెళ్ళినప్పుడు ఇంట్రెస్ట్తో తినొచ్చు కానీ, బట్ దే విల్ నాట్ బింజ్ ఈట్ ఇట్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఓన్లీ, పేరెంట్స్ హ్యాండ్స్. సెకండ్ థింగ్, మీరు చెప్పినట్టు నార్మల్ ఫుడ్ తినట్లేదు, జంక్ ఫుడ్డే తింటున్నారంటే, ఫస్ట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది, పేరెంట్స్ కుక్కేస్తారు పిల్లలకి. అంటే వాళ్ళకి మదర్ ఏమంటే ఇంత క్వాంటిటీ పెట్టుకొని ఇది తినేయాలి అని అనుకుంటారు. మీకు తెలియాల్సింది ఏమంటే, వీ ఈట్ అకార్డింగ్ టు అవర్ స్టమక్ సైజ్. మన స్టమక్ అనేది ఒక బెలూన్ లాగా, ఇట్ ఎక్స్పాండ్స్ హౌ మచ్ ఎవర్ టు యూ వాంట్. కానీ ఆ ఎక్స్పాన్షన్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం అలవాటు చేస్తాం స్టమక్కి. ఇప్పుడు నేను రోజు ఇంత క్వాంటిటీ తింటున్నాను అనుకోండి, అంతతో స్టమక్ ఫిల్ అవుతుంది, నేను సాటిస్ఫై అవుతున్నానంటే ఇంకొంచెం ఎక్కువ పెట్టినా నాకు కడుపు ఉబ్బరంగానే ఉంటుంది. సో ఇన్ ద సేమ్ వే మీరు ఆశ్చర్యపోతారు, పుట్టిన బిడ్డకి ఎంత ఉంటుంది అనుకుంటున్నారు స్టమక్ సైజ్? నాకు తెలిసి చాలా చిన్నగా, బిడ్డని చాలా చిన్నగా ఉంటారంటే ఒక ఎగ్ సైజ్లో ఉండొచ్చు. నో, ఇట్ ఈస్ మార్బుల్ సైజ్, అంత చిన్నగా ఉంటుంది. సో ఇట్ స్లోలీ ఎక్స్పాండ్స్. ఓకే, సో కొంతమంది స్టమక్ సైజ్ ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద బిల్ట్ ఆఫ్ ద బేబీ. హెవీ బిల్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం స్టమక్ సైజ్ పెద్దగా ఉంటుంది, థిన్ బిల్ట్ ఉన్న పిల్లలకి స్టమక్ సైజ్ వాళ్ళకి అంతే పడుతుంది. మీరు ఎక్కువ కుక్కితే ఏమవుతుంది? మీరు ఫుల్గా బిర్యానీ తిన్నారమ్మా, సో సమ్వన్ గాట్ యూ సమ్ స్పెషల్ స్వీట్, సో ఒక స్పూన్ పెట్టినారు, మీరు ఇంట్రెస్ట్తో తిన్నారు, 2వ స్పూన్ పెట్టినారు, 3వ స్పూన్ తినాల్సిందే నువ్వు అని బెదిరించి ఇంకో స్పూన్ పెట్టినారు. సరే అక్కడికి తిన్నారు. ఇంక ఈసారి మీకు లైక్ ఇష్టమైన మొబైల్ గేమ్ కానీ ఆర్ దే విల్ డైవర్ట్ యూ, కుక్కుతారు మీ నోట్లోకి. సో నెక్స్ట్ టైమ్ ఇన్ కేస్ ఇఫ్ యూ సీ దట్ స్వీట్, వాట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ డూ యూ గెట్? తినాలి అనిపించదు. సో యూ విల్ హ్యావ్ దట్ అవర్షన్ టు దట్ ఫుడ్. అదే మీకు ఇది రోజు ప్రక్రియ లాగా జరుగుతుంది అనుకోండి, రోజు ఇదే కదా జరిగేది. ఇంత గిన్నెలో అన్నం పెట్టుకొని వస్తాం,
సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బేబీస్ హంగర్, బిడ్డకు ఆకలి అవుతుందా లేదా అనేది మనకు లేదు. మదర్ ఏమై అంటే దట్స్ ఇట్, మదర్స్ లవ్, ఇట్ ఈస్ లైక్ దట్. ఇప్పుడు నేనైనా ఐ వాంట్ మై చిల్డ్రన్ టు ఈట్ ప్రాపర్లీ, కానీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ బేబీస్ డైనమిక్స్. ఇప్పుడు మనకు ఆకలి రోజు నువ్వు 3 పూట్ల తింటారా? మీరు తింటారా? 3 పూట్ల కాదు, ఒక్కొక్కసారి అవాయిడ్ చేసేస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ ద సేమ్ వే. అంటే పిల్లల ఆకలి అనేది పిల్లల యాక్టివిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒకరోజు ఎక్కువగా ఎగిరి గెంతేసినారు అనుకోండి, వాళ్ళకి ఆకలి ఎక్కువ వేస్తుంది. లేదు అంటే క్లైమేట్ని బట్టి కూడా ఉంటుంది. మనం కూడా గమనించుంటాం కదా, చలికాలంలో ఎండాకాలంలో, కొంతమంది ఎండాకాలంలో విపరీతంగా తింటారు, చలికాలంలో అంత తినలేము. సో ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద క్లైమాటిక్ చేంజెస్ ఆల్సో. అదొకటి. థర్డ్ థింగ్, నేను చెప్పినట్టు స్టమక్ సైజ్ని బట్టి. ఇప్పుడు పక్కన బిడ్డ పెద్ద గిన్నె నిండా తింటుంది, నా బిడ్డ ఇంతనే తింటుంది అంటే బిడ్డ స్టమక్ సైజ్ అంతే. సో అలాంటి పిల్లలకి యూ హ్యావ్ టు ఫీడ్ దెమ్ ఫ్రీక్వెంట్లీ. అంటే ఇప్పుడు పెట్టినారు, కొంచెమే తినింది, వదిలేసి ఇంకో 2-3 అవర్స్ తర్వాత పెట్టాలి. సో స్టమక్ సైజ్ అంటే బిల్ట్ చిన్నగా ఉన్న పిల్లలకి ఫ్రీక్వెంట్ స్మాల్ మీల్స్ హ్యావ్ టు బీ గివెన్. సో మనం ఈ డైనమిక్స్ అన్నీ అర్థం చేసుకోకుండా పిల్లల్ని భయపెట్టో డైవర్ట్ చేసో, ఎస్పెషలీ ఈ కాలంలో ఈజీ మెథడ్ ఉంది మనకి, స్విచ్ ఆన్ ద టీవీ, ముందర కూర్చోబెట్టేది, పిల్లల్ని నోట్లో పెడతా ఉండేది. సో వాళ్ళు ఏం తింటున్నారో కూడా మీరు కష్టపడి ఆ ఆయిల్ ఈ గీ యూస్ చేసి టేస్టీగా తయారు చేసి కూడా ఉపయోగం లేదు. బేబీ ఈజ్ జస్ట్ ఫిజికలీ ఈటింగ్. అంటే మెంటల్గా మనం అన్నం తింటున్నామంటే ఇష్టంగా తినాలి కదా, అదొక ఎంజాయ్మెంట్. ఈటింగ్ ఇస్ ఎంజాయ్మెంట్, ఫుడ్ ఈజ్ ప్లెజర్ కదా. సో దే హ్యావ్ టు ఫీల్ దట్ వైల్ ఈటింగ్. అది లేకుండా పిల్లల్ని కూర్చోబెట్టేసి డైవర్ట్ చేసి తినిపించడం వల్ల వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ రాదు, ఫుడ్ మీద అవర్షన్ కూడా వస్తుంది. సో దీని వల్లనే మనకు పిక్కీ ఈటర్స్ వచ్చేస్తారు బయటికి. అంటే మీరు బలవంతంగా కుక్కిన ఫుడ్ అంతా దే ట్రై టు అవాయిడ్. ఇప్పుడు రోజు ఒక పీరియడ్లో పెరగన్నం పెట్టినారనుకోండి, కొంతమంది వస్తారు మా ఒప్పికి వచ్చి, మేడం మా బిడ్డ 5-6 year old, నేను చెప్పేది బిడ్డ పెరిగే తినడు మేడం అంటారు. సో ఐ ఆల్వేస్ గో బ్యాక్ అండ్ ఆస్క్ దెమ్, మీరు ముందు పెరగన్నం చిన్నప్పుడు పెట్టేవాళ్ళనే అడుగుతాం. సో అవును మేడం, చిన్నప్పుడు బాగా పెట్టేవాళ్ళం పెరగన్నం. సో చిన్నప్పుడు బలవంతంగా కుక్కడం వల్ల దే హ్యావ్ డెవలప్డ్ అవర్షన్ టు దట్ ఫుడ్. సో ఈ విధంగా పిక్కీ ఈటర్స్ అనేది డెవలప్ అవుతారు. సో ఫైనలీ ఐ వాంటెడ్ టు టెల్ యూ, బిడ్డ తింటున్నాడా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఒకరోజు తినకపోతే బిడ్డకి ఏం కాదమ్మా, ఏమవుతుంది, దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ స్టోర్స్. సో ఒకరోజు జలుబు దగ్గు వచ్చింది, తినరు సరిగ్గా పిల్లలు, ఏ బిడ్డ తినరు. మీరు జలుబు దగ్గు వస్తే తింటారా? సో బిడ్డలు తినాలంటే తినరు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రయింగ్ టు పుష్ దెమ్ ఇన్ టు టేకింగ్ సాలిడ్ ఫుడ్స్, మీరు ట్రై చేయాల్సింది లిక్విడ్స్ ఇచ్చేకి ట్రై చేయాలి. వాటర్, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, ఇట్లా రకరకాల ORS. సో మీరు బిడ్డ ఎస్పెషల్లీ ఇల్లు ఉన్నప్పుడు మీరు ట్రై చేయాల్సింది ఇది. బిడ్డకు ఆకలైనప్పుడు బిడ్డనే వచ్చి అడిగే తినే ప్రకారం పెట్టుకోవాలి. ఇంకోటి, బిడ్డ 1 సంవత్సరం దాటినప్పటి నుంచి ఇవన్నీ కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి. అంటే బిడ్డ సంవత్సరం అప్పటి నుంచి బిడ్డ ఫుడ్ చేతిలో తీసుకొని తినగలరు అంతే, అదొక మైల్ స్టోన్. ఇప్పుడు నడకొస్తుంది, అట్లనే ఫైన్ మోటార్ స్కిల్స్ అంటారు. సో చేతిలోకి తీసుకొని తినడం కూడా వస్తుంది. సో మీరు అలా చేయకుండా తినిపించడం వల్ల బిడ్డకు ఆ చేతితో అన్నంని ఫీల్ అయి తినేది ఉండదు. సో బిడ్డ అన్నంని ముట్టుకోవడం వల్ల కూడా బిడ్డకు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇది కూడా ఇంకోటి, 1 year దాటినప్పటి నుంచి మీతో పాటి, మీ ప్లేట్స్తో పాటి ఆల్వేస్ ట్రై ఈటింగ్ యాజ్ అ గ్రూప్. ఇంట్లో ఉన్నంత వరకు అందరూ కలిసి కూర్చొని తినడం అలవాటు చేసుకోండి, కుదిరినంత వరకు. అందరికీ కుదరకపోవచ్చు అందరి ఫ్యామిలీస్లో. సో కూర్చున్నప్పుడు బిడ్డను మీ దగ్గర కూర్చోబెట్టుకొని బిడ్డ ఎంత తింటాడు ఎంత పడేస్తాడు అని ఆలోచించకుండా కొంచెం అన్నం బిడ్డ భాగం బిడ్డకు పెట్టి బిడ్డ చేతి స్పర్శతో తినేలాగా చూడండి. సో దీనివల్ల కూడా బిడ్డలకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకోటి, పక్కన వాళ్ళు తింటుంటే మనకు కూడా ఆకలి వేస్తుంది కదా. సో అదేవిధంగా మీరు తింటున్నప్పుడు బిడ్డ మిమ్మల్ని చూడడం వల్ల కూడా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఈ విధంగా కూడా మనం పిల్లలకి ఆహారం ఇవ్వచ్చు. సో చిన్న పిల్లలు అంటే చంటి పిల్లలు ఉంటారు కదా మేడం, సో ఏ మంత్ నుంచి వాళ్ళకి ఫుడ్ పెడితే బెటర్ అంటారు? పాలు మానిపించి. సో ఇంకోటి ఏమంటే, మీరు అడిగిన క్వశ్చన్ సగం నుంచి అడిగారు, కానీ మీరు యాక్చువల్గా అడగాల్సిన క్వశ్చన్ తల్లిపాల గురించి. సో ఈ మధ్య కాలంలో చూస్తున్నది ఏమంటే,
వీ హ్యావ్ టు పుష్ ద మదర్స్ అ లాట్ టు బ్రెస్ట్ ఫీడ్. సో ఇది ఎస్పెషలీ ఐ వాంటెడ్ టు టెల్ ఎవ్రీ మదర్ ఎట్ దిస్ పాయింట్. ఫస్ట్ 2 days చాలా వరకు మాకు ప్రాబ్లం వచ్చేది ఎక్కడంటే, ఫస్ట్ 2 days మీరు నమ్మరు, ఒక నార్మల్ బిడ్డ తల్లి దగ్గర రౌండ్స్కి వెళ్తే నాకైతే మినిమం 45 minutes టైం పడుతుంది అక్కడ. 45 minutes ఫర్ అ నార్మల్ బేబీ అంటే ఆలోచించండి. అంటే ఇంత గట్టిగా ఎంతసేపు మేము చెప్పిన తర్వాత కూడా మదర్స్కి తల్లిపాల విలువ అర్థం అవ్వట్లేదు. మాకు కామన్గా వినిపించేది ఏమంటే, కంప్లైంట్ ఏమంటే పాలు రాలేదు. సో ఫస్ట్ 2 daysలో మనం ఎప్పుడూ పాలు విపరీతంగా వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయం. ఫస్ట్ 2 to 3 daysలో వచ్చే పాలని కొలెస్ట్రాల్ అంటారు. అది దట్స్ అ వెరీ థిక్ మిల్క్. మీకు ఇందాక చెప్పాను కదా, చంటి బిడ్డ సైజ్ స్టమక్ సైజ్ ఎంత ఉంటుంది, మార్బుల్. సో ఆ మార్బుల్లో ఎంత పడుతుంది, మహా అంటే 1 teaspoon పడుతుంది. సో మనకి నేచర్, గాడ్ హ్యాస్ గివెన్ దట్ గిఫ్ట్ టు అస్ టు ప్రొడ్యూస్ దట్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్. సో మీకు తల్లి డెలివరీ అయిన వెంటనే మీకు 1 teaspoon ఆఫ్ మిల్క్ అయితే వస్తుంది. అది కూడా బిడ్డ చీకే కొద్దీ పాలు వస్తాయి. మీరు అదే పని కూర్చొని పాలు పిండితే పాలు రావు. ఓకే, సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ మదర్ కానీ సూన్ టు బి మదర్స్ కానీ టు ఆల్వేస్ బ్రెస్ట్ ఫీడ్ ద బేబీ ఫర్ ద ఫస్ట్ 2 days ఆఫ్ లైఫ్. ఎందుకు అంటే కొలెస్ట్రాల్లో మనకి చాలా రకాల విటమిన్ ఏ, ఇమ్యూనోగ్లోబులిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి. ఇంకా ఈ కొలెస్ట్రాల్ ఇవ్వడం వల్ల గట్ ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది. అంటే జీర్ణకోశ వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. ఫ్యూచర్లో డైజెషన్ ఇష్యూస్ కానీ లేదంటే ఇన్ఫెక్షన్స్ రావడం కానీ ఎక్కువ ఉండవు. సో ఆ ఫస్ట్ 2 days ఆఫ్ కొలెస్ట్రాల్ ఇవ్వడం వల్ల తర్వాత ఫ్యూచర్లో ఈ ఆకలి లేకపోవడము, అజీర్ణం రావడము, వాంతులు చేసుకోవడము ఇవి లేకుండా ఉంటాయని చాలా స్టడీస్ కూడా ఉన్నాయమ్మా. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద మదర్స్ టు ఫీడ్ దేర్ బేబీస్ ఫర్ ద ఫస్ట్ 2 days ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్టేటస్. అంటే మీకు పాలు వస్తున్నాయా రావట్లేదా అనేది సంబంధం. ఫస్ట్ 2 days మీరు పాలు ఇవ్వండి, ఆటోమేటిక్గా మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇదొకటి. ఇంకోటి, బ్రెస్ట్ మిల్క్ ఎన్ని రోజులు ఇవ్వాలి. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ రికమెండెడ్ ఫర్ అట్లీస్ట్ 6 months, 6 complete months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వాలి. సో డిపెండింగ్ ఆన్ సమ్ మదర్స్, కొంతమంది ఇప్పుడు వర్క్ ఐటీ వర్కర్స్ ఉంటారు, దే హ్యావ్ టు గో టు వర్క్ లిటిల్ ఎర్లీ. ఈవెన్ మేము డాక్టర్స్ కూడా వీ హ్యావ్ టు గో బ్యాక్ టు వర్క్ బై 4 to 5 months. అది ఎందుకు అంటే డిపెండింగ్ ఆన్ అవర్ ఫైనాన్షియల్ స్టేటస్ అయి ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ అవర్ సర్కమ్స్టాన్సెస్ వీ మైట్ నీడ్ టు గో టు వర్క్ లిటిల్ ఎర్లీ. సో బట్ ఐ ఆల్వేస్ రిక్వెస్ట్ all mothers to take complete rest for 4 months for them also. వాళ్ళు కూడా రికవర్ అవ్వాలి కదా. సో ఒక్కసారి రికవర్ అయిన తర్వాత 5th month నుంచి యూ కెన్ స్టార్ట్, బట్ వీ అడ్వైజ్ యూ టు బ్రెస్ట్ ఫీడ్ till 6 months. ఓకే, 6th month నుంచి వీనింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. వీనింగ్ అంటే ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేయడం. ఎందుకు ఈ 6th monthలోనే అంటే 6th month నుంచి మదర్ మిల్క్ అనేది తగ్గుతూ వస్తుంది అండ్ బేబీస్ రిక్వైర్మెంట్ విల్ ఇంక్రీజ్. సో ఆ 6th month అనేది ఇట్ ఇస్ ద ఐడియల్ పీరియడ్ టు స్టార్ట్ ఫుడ్. అందుకే మన పూర్వకాలం అంతా కూడా, అంటే మన ఇండియన్ ట్రెడిషన్లో ఉండే కొన్ని రూల్స్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ సూపర్స్టిషన్స్, బట్ చాలా వరకు దే హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అనిపిస్తుంది. సో 6 months 6 days అప్పుడు మనం అన్నప్రాసన స్టార్ట్ చేస్తాం. సో దట్ వాజ్ దేర్ ఫ్రమ్ జనరేషన్స్, అండ్ నౌ టెక్నికలీ సైంటిఫికలీ ఆల్సో దట్స్ ద రైట్ టైం టు స్టార్ట్ వీనింగ్. సో వీనింగ్ దేంతో స్టార్ట్ చేయాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో యూజువల్గా అయితే ఐ ఆల్వేస్ రికమెండ్ టు స్టార్ట్ రాగి ఫర్ ఎవ్రీ మదర్. సో దెర్ ఈస్ అ రీజన్. ఉగ్గు పెడతారు కొంతమంది వెజిటబుల్ ప్యూరీస్తో స్టార్ట్ చేస్తారు, బట్ ఐ ఆల్వేస్ రికమెండ్ రాగి. రాగులు కూడా అమ్మ, రాగులు మొలక కట్టించాలి ఫస్ట్. జర్మినేషన్ తెలుసు కదా, స్ప్రౌట్స్. సో రాగులు మొలక కట్టించి నీడలో ఆరబోయాలి. నీడలో ఆరబోసి కొంచెం వేయించి పౌడర్ కొట్టేసి దాన్ని జావా లాగా చేయొచ్చు. ఓకే, యూజువలీ వీ డోంట్ అడ్వైజ్ టు యాడ్ సాల్ట్ ఆర్ షుగర్ ఇన్ దాట్. సో ప్లెయిన్ జావా ఇస్ ద బెస్ట్ రాగి జావా. ఎందుకు రాగి అని అడిగితే, ఇట్లా ఈ ప్రాసెస్ ఆఫ్ జర్మినేషన్లో ద బయో అవైలబిలిటీ ఆఫ్ విటమిన్స్ ఆర్ మినరల్స్ ఇన్ రాగి ఆర్ బెటర్ అబ్జార్బ్డ్, అంటే మంచిగా అబ్జార్బ్ అవుతాయి బాడీలోకి, బేబీ బాడీలోకి. ఒకటి. రెండోది, రాగి ఈజ్ రిచ్ ఇన్ కాల్షియం అండ్ ఆల్సో ఐరన్. సో ఐరన్ అనేది మనకి 6th month నుంచి తగ్గుతూ వస్తుంది, అంటే బ్రెస్ట్ మిల్క్ తగ్గుతుంది కదా. బ్రెస్ట్ మిల్క్ ఇచ్చినన్ని రోజులు బేబీ ఎక్స్ట్రాక్ట్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద మదర్. సో వీ ఆల్వేస్ అడ్వైస్ సప్లిమెంట్స్ టు ద మదర్, నాట్ టు ద బేబీ, బికాస్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినన్ని రోజులు ఇట్ విల్
suck away from the mother irrespective of mother status. Okay, సో నెక్స్ట్ థింగ్ ఏమంటే రాగి, ఈ ఐరన్ లెవెల్స్ బ్రెస్ట్ మిల్క్లో తగ్గుతూ వస్తాయి కాబట్టి రాగి విల్ బీ ఏబుల్ టు యాడ్ ఆన్ ఇట్. ఓకే, సో దీనివల్ల రాగి స్టార్ట్ చేయమంట. అండ్ దెన్ వీ అడ్వైజ్ దెమ్ టు యాడ్ ఆన్ ఫ్రూట్ ప్యూరీస్, వెజిటబుల్ ప్యూరీస్ యాజ్ ద నెక్స్ట్ ఫీడ్. దెన్ స్లోగా ఒకటి తర్వాత ఒకటి. సో నేను అడ్వైస్ చేసేది ఏమంటే 9th month కంతా యూ హ్యావ్ టు మేక్ యువర్ బేబీ సిట్ అలాంగ్ విత్ యువర్ ప్లేట్స్ అండ్ ఈట్. మీరు ఏదో నన్ను చాలామంది అడుగుతారు ఓపీలో, ఇఫ్ ఐ సీ some percentage of OP, 50% of them ask me for a diet chart at any age. So I never advise a diet chart. మీరు రోజు బిర్యానీ పెడితే తింటారా? నో, తినలేరు కదా. సో ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ గెట్ బోర్డ్. సో రోజు సెర్లాక్ పెడితే ఎట్లా, రోజు ఇదే పెట్టాలంటే ఎట్లా, ఎన్ని రోజులకని డైట్ చార్ట్ వేస్తాం. సో యూజువలీ ఇన్ ద కరెంట్ సినారియో వీ ఆల్ ఈట్ అ బ్యాలెన్స్డ్ డైట్ అన్లెస్ అంటిల్ వీ గో ఫర్ జంకీ. మనం రెగ్యులర్గా ఇంట్లో తినే ఫుడ్ వీ ఈట్ అ బ్యాలెన్స్డ్ డైట్. ఇడ్లీ తింటాం, దోశలు తింటాం, ఉప్మా తింటాం. సో వీ ఈట్ అ బ్యాలెన్స్డ్ డైట్. సో వాట్ ఐ అడ్వైజ్ మదర్స్ ఆర్ పేరెంట్స్ ఈజ్ టు గివ్ వాట్ ఎవర్ యు ఆర్ ఈటింగ్. అంటే మీరు ఇడ్లీ 9th month తర్వాత నుంచి మీరు ఇడ్లీ తింటే ఇడ్లీ ఇవ్వండి. మనం రోజు ఇడ్లీ తినలేము కదా, వీ ఈట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్. సో దట్ వే దే గెట్ ఇంట్రడ్యూస్ టు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అండ్ దే డెవలప్ ఇంట్రెస్ట్ ఇన్ ఫుడ్. ఓకే, సో ఐ ఇంట్రడ్యూస్ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ బై 9th month and make them sit along with your plates and eat. మీరు తింటా ఉంటే వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది. మీరు గమనించుంటారా 6th month 7th month బేబీస్ కొంతమంది వాకర్లో వేసి వాళ్ళు తింటా ఉంటారు, వీళ్ళు చూస్తూ ఉంటారు, నోట్లో జొల్లు కూడా గారుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద వే ఇట్ ఈస్. అంటే మనం తింటా ఉంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో మనం తినేటప్పుడే పిల్లలకి కూడా తినిపించుకోవడం అలవాటు చేసుకోవాలి. కొంతమంది పిల్లలు ఏంటంటే మేడం, మీరు 6 monthsకే ఫుడ్ అలవాటు చేయమంటున్నారు. కొంతమంది ఏంటంటే 1 year వచ్చినా, 1.5 year వచ్చినా, 2 years వచ్చినా తల్లి పాలే కావాలంటారు. ఏ ఫుడ్ అనేది తినరు, వాళ్ళు ఏడ్ చేస్తుంటారు. మరి అలాంటి వారికి ఎలాంటి సజెషన్ ఇస్తారు? సో 6th month నుంచే ఒక ఫీడ్ రాగి స్టార్ట్ చేస్తారు, ఒక 2 weeks తర్వాత ఇంకోటి యాడ్ చేస్తారు. సో అలా యాడ్ చేయడం వల్ల తల్లిపాలు తాగినప్పుడు నార్మల్గా పిల్లలు ఎవ్రీ 2 hours ఒకసారి అడుగుతూ ఉంటారు. బట్ ఒకసారి మీరు సెమీ సాలిడ్ ఫుడ్ యాడ్ చేసిన తర్వాత 3 to 4 hours వరకు ది రిమైన్ సైలెంట్. అంటే పిల్లలకి ఆకలేస్తేనే కదా మనం పెడతాం. సో ది రిమైన్ సైలెంట్, ది డోంట్ క్రై ఫర్ ఫుడ్. సో ఈ క్రమంగా తల్లిపాలు ఇవ్వడం అనేది తగ్గించుకుంటూ రావాలి. అంటే 9-10 monthsకి వచ్చేసరికి అదే నేను మీకు చెప్పింది, మనతో పాటు కూర్చోబెట్టుకొని తినిపించాలంటే పద్దెన బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, మధ్యాహ్నం లంచ్ పెట్టాలి, ఈవినింగ్ స్నాక్ పెట్టాలి, నైట్ డిన్నర్ పెట్టాలి. సో వెన్ దే ఈట్ దిస్ వే హార్డ్లీ ఒక్కసారి పాలు తాగుతారు, నైట్ అంతా ఫీడ్ చేస్తారు. ఎందుకంటే సర్కేడియన్ రిథమ్ అనేది, అంటే స్లీప్ అనేది మనం రెగ్యులర్గా మనం ఎంతకు పడుకుంటాం, 9కి పడుకొని 10 లేస్తాం. పిల్లలకి అలా ఉండదు. కొంతమందికి ఫ్రీక్వెంట్ అవేక్నింగ్స్ ఉంటాయి నైట్. సో ఆ టైంలో బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చి అలవాటు చేస్తారు చాలామంది. సో అలా చేసిన పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయమని చెప్తాం. నైట్ టైం, మార్నింగ్ ఒక్క ఫీడ్ ఇవ్వమని చెప్తాం. దిస్ హ్యాస్ టు బీ ఫాలోడ్. అదర్వైజ్ ఏమవుతుందంటే 1 year తర్వాత తల్లిపాలు ఇవ్వడం అట్లే డే టైం కూడా తల్లిపాలు ఇస్తే, సో తల్లి పాలు తాగడం అనేది అదొక ప్యాసిఫైయింగ్ వాళ్ళకి. అంటే మీరు గమనించుంటారు, బిడ్డకి ఎప్పుడన్నా దెబ్బ తగిలినా, లేదు అంటే సపోజ్ హాస్పిటల్ అడ్మిషన్ అయినారనుకోండి, దే ఆర్ ఇన్ ట్రామా. సో ఏ ట్రామా ఉన్నా బిడ్డ తల్లి పాలు తాగడం మొదలు పెడితే, పాలని కాదు, బిడ్డ తల్లి రొమ్ము పట్టుకొని చీకుతా ఉందంటే దే గెట్ ప్యాసిఫైడ్. అదొక సూదనింగ్ లాగా వాళ్ళకి. తల్లి స్పర్శ కానీ, తల్లికి హత్తుకొని ఉండడం కానీ అదొక సూదనింగ్ వాళ్ళకి. సో దే ఫీల్ వెరీ కంఫర్టబుల్ ఇన్ దట్ పొజిషన్. సో అందుకే అది మనం అడిక్ట్ చేయడం అంటారు. ఆ అడిక్షన్ చేయకుండా ఉండాలంటే డే టైం ప్రాపర్ మీల్స్ ఇస్తే తల్లిపాలు ఎవ్వరూ అడగరు. సో మీరు ఇంట్రడ్యూస్ చేసే సాలిడ్ ఫుడ్ని బట్టి పిల్లలు పాలు తాగకుండా ఉంటారు. ఇప్పుడు చాలామంది పిల్లలు ఉన్నారు, అంటే చంటి పిల్లలు కాకుండా ఎల్కేజీ, యూకేజీ చదివే పిల్లలు ఉంటారు. కొంతమంది ఏమంటారంటే వాళ్ళకి డైలీ పాలు ఇవ్వడం వల్ల హెల్త్కి మంచిదే అంటారు. కొంతమంది పాలు ఇవ్వడం వల్ల వాళ్ళకి వామిటింగ్స్ వస్తుంటాయి, సరిగా అరగదు అని కొంతమంది అంటుంటారు. ఇంతకు పాలు ఇవ్వడం మంచిదంటారా కాదంటారా? ఒకవేళ పాలు ఇస్తే ఎంత క్వాంటిటీలో ఇస్తే బెటర్ అంటారు? సో గుడ్ మా, చాలామంది చేసే మిస్టేక్ ఇది యాక్చువల్లీ చెప్తాను మీకు. సో పాలు అంటే మామూలు పాలు ఉంటాయి, గేదె పాలు, లేదంటే కొంతమంది ఫార్ములా ఇస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లం, మీరు చెప్పే ప్రాబ్లం మెయిన్గా వచ్చేది బాటిల్ ఫీడింగ్. సో ఈ మధ్య యూజువల్గా ముందు కాలంలో బాటిల్ ఫీడింగ్ అంత కామన్గా ఉండేది కాదు, బట్ దీస్ డేస్ ఆల్మోస్ట్ ఎవ్రీ బేబీస్ ఆన్ బాటిల్ ఫీడింగ్. సో దీనికి పాల కంటే ముందు నేను బాటిల్ ఫీడింగ్కి వచ్చే డిసడ్వాంటేజెస్ చెప్పాలి మీకు. సో బాటిల్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల మెనీ చిల్డ్రన్ దే సక్ ఆన్ ఎంప్టీ బాటిల్.
చెప్పినాను కదా మీకు, అదొక పాసిఫైయింగ్ సక్కింగ్ అనేది. సో ఎంటీ బాటిల్ సక్ చేస్తే ఏమవుతుంది, గాలి మింగేస్తాం. సో గాలి మింగడం వల్ల ఏమవుతుంది, కడుపు ఉబ్బరం అవుతుంది. కడుపు ఉబ్బరం అయితే ఆకలి అవుతుంది, సరిగ్గా తిన. దిస్ ఇస్ వన్ డిసడ్వాంటేజ్ విత్ బాటిల్ ఫీడింగ్ వెన్ ద సక్ ఆన్ ఎంటీ బాటిల్స్. సెకండ్ ఏమంటే బాటిల్ ఫీడింగ్ కేరీస్. మీరు చాలామంది మీరు కూడా చూసుంటారు, పిల్లలందరికీ పైన లైన్ పళ్ళంతా పోయింటాయి, ఉండవు, అరిగిపోయింటాయి, లేదంటే ఎల్లో కలర్ అంతా పిగ్మెంటేషన్స్ వచ్చి ఉంటాయి. సో దిస్ ఇస్ మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ఆఫ్ బాటిల్ ఫీడింగ్. అగైన్ బాటిల్ ఫీడింగ్ కేరీస్ అంటారు. సో బాటిల్ ఫీడింగ్ వల్ల అసలు తల్లిపాలు ఇచ్చే పిల్లలు, అంటే ఫార్ములా ఫెడ్ బేబీస్ గురించి నేను మాట్లాడట్లేదు. సో తల్లిపాలు ఇచ్చే పిల్లలకి బాటిల్ స్టార్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, ఎందుకంటే చెప్తాను. సో 6th month వరకు మనం తల్లిపాలు ఇస్తాం, ఏం పెట్టాం. సో ఒక్కసారి సాలిడ్స్ పెట్టిన తర్వాత వీ ఇంట్రడ్యూస్ వాటర్. సో వాటర్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత యూ కెన్ గివ్ స్పూన్ విత్ స్పూన్. అండ్ 8th month నుంచి గ్లాస్ చేతిలో పట్టుకోగలరు పిల్లలు. ఏ నార్మల్ బిడ్డ గ్లాస్ చేతిలో పట్టుకోగలదు. సో గ్లాస్లో తీసుకొని పట్టుకొని, స్పిల్లింగ్ ఈజ్ నార్మల్. నీళ్ళు మీద పోసుకుంటే ఏమవుతుందమ్మా, ఏమవ్వదు, మహా అంటే డ్రెస్ చేంజ్ చేయాల్సింది వస్తుంది బిడ్డకి. సో అలా అలవాటు చేయడం వల్ల 9 to 10 monthsకి బిడ్డ గ్లాస్తో పాలు తాగలరు, వాటర్ కూడా తాగలరు. సో ఈ ప్రక్రియలో నీకు బాటిల్ ఎక్కడన్నా అవసరం పడుతుందా, అవసరం పడదు. సో దిస్ వే మిల్క్ చాలా కట్ డౌన్ అవుతుంది. గ్లాస్తో తాగే పిల్లలు ఎవ్వరూ లీటర్లు పాలు తాగరు. బాటిల్ ఫెడ్ బేబీస్ ఒక్కటే లీటర్లు పాలు తాగుతారు. సో దిస్ ఇస్ వన్ వే ఆఫ్ కట్టింగ్ డౌన్ ఆన్ మిల్క్. ఇంకోటి, మిల్క్ మంచిది కదా, ఎక్కువ ఇవ్వచ్చు కదా. సో దీనికి మిల్క్లో ఏముంటుంది, కాల్షియం, ఇట్స్ రిచ్ ఇన్ కాల్షియం అండ్ ప్రోటీన్. ఓకే, మిగతావన్నీ నేను చెప్పాను కదా మీకు, ఐరన్ కావాలి, 5 essential చెప్పాను కదా, ఐరన్, కాల్షియం, జింక్, ఏ, సి అని. మిగతావన్నీ వద్దంటారా పిల్లలకి, కావాలి కదా. సో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్స్ కావాలి, అన్ని రకాల పోషకాహారాలు బిడ్డకు అందాలి. అప్పుడే ఆరోగ్యంగా పెరుగుతారు, రోగ నిరోధక శక్తి పిల్లలకి పెరుగుతుంది. సో మిల్క్ అందుకే ఇవ్వద్దని. మిల్క్ చెడుదని కాదు, మిల్క్ మంచిది, కానీ మిల్క్ ఎక్కువ తీసుకుంటే వేరే ఫుడ్ తినరు, అంతే కదా. 1 లీటర్ మిల్క్ మీరు తాగి చూడండి, మీకు ఆకలేదు అసలు, నిజమే, రోజంతా ఆకలేదు. 1 లీటర్ మిల్క్ 1.5తో ఉండొచ్చు. సో పిల్లలు మీరు చెప్తున్న మరి 1.5 year 2 years పిల్లలు రోజుకి 1.5 లీటర్ మిల్క్ తాగే వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ వాళ్ళని తీసుకొని వచ్చి కంప్లైంట్ ఇస్ దే ఆర్ నాట్ ఈటింగ్ ఫుడ్. సో అన్ని పాలు ఇచ్చిన తర్వాత హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ దెమ్ టు ఈట్ ఫుడ్, అంతే, ఆకలేయాలి కదా తినాలంటే. సో మిల్క్ అనేది ఎంత ఇవ్వాలి. సో ఐ ఆల్వేస్ రికమెండ్ టు గివ్ జస్ట్ 1 glass of milk in the morning, 1 glass of milk in the evening. That comes to hardly 300 to 400 ml. That is enough for the required calcium amount for babies. సో మీరు మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఉంటుంది, మిల్క్లో ఏం యాడ్ చేయాలి. సో మీరు ప్రోటీన్ పౌడర్స్ దండిగా ఉన్నాయి మార్కెట్లో, దే ఆర్ ఆల్ మార్కెటింగ్ ప్రోడక్ట్స్, ఇట్స్ ఆల్ యువర్ విష్ వాట్ టు యాడ్. సో మీరు ఆ కంటెంట్స్ చూసుకొని యాడ్ చేసుకుంటారు, చేయకపోయినా పర్వాలేదండి. సో ఆ ప్రోటీన్ 1 spoon ప్రోటీన్ పౌడర్లో మీ బిడ్డకు అన్నీ అందవు, అకార్డింగ్ టు మీ. అంటే ఒక్కొక్కలాగా మాట్లాడతారు దీని గురించి. బట్ దెన్ మిల్క్లో మీరు యాడ్ చేస్తారా చేయరా అనేది మీ బిడ్డ టేస్ట్ని బట్టి ఉంటుంది. సో మిల్క్ మీరు ఇచ్చినప్పుడు మార్నింగ్ 1 glass, ఈవినింగ్ 1 glass, దిస్ ఇస్ వాట్ ఈస్ రికమెండెడ్. ఎందుకో కూడా నేను మీకు చెప్పాను కదా. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కాల్షియం, ప్రోటీన్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ బేబీస్. నేను చెప్పిన 5 రకాలు ఇంకా చాలా ఉంటాయమ్మా, బి కాంప్లెక్స్ విటమిన్స్ అంటే ఇవన్నీ ఉంటాయి, అన్నీ అందాలి కదా బిడ్డలకి. సో అవన్నీ మనకు రెగ్యులర్గా తినే ఆహారంలోనే, పండ్లు కానీ, కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ వీటిలోనే ఉంటాయి. చికెన్, మటన్ ఏం అవసరం లేదు, ఇవి పెట్టినా సరిపోతుంది. ఇప్పుడు చాలామంది చిన్నపిల్లల్ని ఏంటంటే గారాబం చేస్తూ అమ్మమ్మ తాతయ్య ఉంటారు కదా ఇంట్లో, ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎక్కువగా బయట ఏం అడిగితే అది కొనిచ్చేస్తూ ఉంటారు చిన్నపిల్లలకి. ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్, చాక్లెట్ కావాలంటే చాక్లెట్. మరి అలాంటి పేరెంట్స్కి మీరు ఏమైనా సజెషన్ ఇస్తారు? సో అకార్డింగ్ టు మీ, పిల్లలు అనేవాళ్ళు ఎదిగే పిల్లలు. సో దే ఆర్ నాట్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఓకే, నేను ప్రతి పేరెంట్కి చెప్పేది ఏమంటే, మనం చెప్పిన మాట పిల్లలు వినాలి. ఇది మీకు తప్పుగా అనిపించవచ్చు కొంతమందికి. పిల్లలు చెప్పినట్టు మనం నడుచుకోవడం అనేది పద్ధతి కాదు. పేరెంట్ చెప్పినట్టు కానీ, గ్రాండ్ పేరెంట్ కానీ, పేరెంట్స్ కానీ చెప్పినట్టు పిల్లలు నడుచుకోవాలి. ఫుడ్ మెనూ ఎవరు డిసైడ్ చేయాలి ఇంట్లో, పిల్లలా మనమా? మనం డిసైడ్ చేయాలి, పెద్దవాళ్ళు డిసైడ్ చేయాలి. ఈరోజు బిడ్డ ఏం తినాలి అనేది మనం పెద్దవాళ్ళం డిసైడ్ చేయాలి. బిడ్డ ఈరోజు నాకు పిజ్జా కావాలి, ఈరోజు రేపు బర్గర్ కావాలని అడుగుతారు. సో
సో ఫైనలీ హూ ఈజ్ సఫరింగ్? సరే అదే ఏదో పిజ్జా ఈరోజు రేపు బర్గర్ పెట్టారు, ఎల్లుండి లేస్ ప్యాకెట్ తిని పనుకుంటారు, కూల్ డ్రింక్స్ తాగుతారు, సో వాళ్ళ స్టమక్ అయితే నిండుతుంది. సో ఎవరు సఫర్ అవుతున్నారు వీటన్నిటి వల్ల తర్వాత? పేరెంట్స్. చిన్నపిల్లల పేరెంట్స్ కాదమ్మా, బిడ్డనే సఫర్ అయ్యేది వల్ల, అనారోగ్యం వల్ల. ఇప్పుడు జలుబు దగ్గు వస్తే నేను సఫర్ అవుతానా, మా అమ్మ సఫర్ అవుతారా? ఎవరి అనారోగ్యం వాళ్ళే సఫర్ అవుతారు. సో బిడ్డలు సఫర్ అయ్యేది మనం చూడగలమా? చూడలేం కదా. సో వాళ్ళని కరెక్ట్ పద్ధతిలో నడిపించాల్సిన బాధ్యత మనది యాజ్ ఎ పేరెంట్. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో ఎప్పుడూ కూడా ప్రతి డిసైడింగ్ ఫ్యాక్టర్ హ్యాస్ టు బీ, ఎస్పెషలీ రిగార్డింగ్ ఫుడ్ ఇన్ దిస్ టాపిక్, హ్యాస్ టు బీ మేడ్ బై పేరెంట్స్. ఇట్ ఈస్ నాట్ చిల్డ్రన్ హూ హ్యాస్ టు డిసైడ్ వాట్ టు ఈట్ అండ్ వాట్ నాట్ టు ఈట్. ఓకే. ఇంకోటి, at this point I want to tell one more thing. Don't introduce junk food. Don't make it a habit to get all the junk at your home. ఏమైతుందండి తీసుకొని రాకపోతే? Do your children hate you because you don't get all the junk? అట్లా ఏమన్నా జరుగుతుంది అంటారా? No, it never happens. Children always love their parents. So don't make a habit to make your home as a junk food store. Especially కొన్ని ఇళ్ళకి వెళ్తాం కదా, దే విల్ బీ లాట్ ఆఫ్ చాకోస్ అంటారు, ఇట్లా డబ్బాలకి ఒక డబ్బాలో లేస్ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ ద స్నాక్స్ ఫర్ చిల్డ్రన్. అండ్ ఇంకా ఇప్పుడు చెప్పాలంటే చాలా స్కూల్స్ కూడా దే ఆర్ ఎంకరేజింగ్ జంక్ టు మేక్ ద చిల్డ్రన్ హ్యాపీ. బట్ ఫైనలీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దట్. అంతే కదా. ఆరోగ్యం చెడిపోతుందని అందరికీ తెలుసు, పిజ్జా తినడం తప్పని అందరికీ తెలుసు. అట్లని పూర్తిగా రెస్ట్రిక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లలకి దాని మీద క్రేవింగ్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు మెయింటైన్ అ బ్యాలెన్స్ అట్ అవర్ హోమ్. ఇంట్లో ఉన్నంత వరకు ఇట్ హ్యాస్ టు బీ రెగ్యులర్ మీల్స్. ఓకే. బయటికి మనం రోజు వెళ్ళాం కదండి, వెళ్తామా? అందరము అంత ఫ్రీగా ఉండము బయటికి వెళ్ళేకి. సో వన్స్ ఇన్ అ వైల్ వెన్ యూ గో అవుట్, ఫర్ ద బేబీ నాట్ టు హ్యావ్ ద క్రేవింగ్ ఆఫ్ దోస్ ఫుడ్, ఇఫ్ యూ వాంట్ టు గివ్ యూ కెన్ గివ్. దిస్ ఇస్ వాట్ ఐ అడ్వైస్. అంటే మనకి ఇప్పుడు పూర్తిగా కట్ చేయడం అని చెప్పడం ఈజీ, బట్ దెన్ వెన్ యూ గో ఇన్ టు ద రియల్ సినారియో, ఇప్పుడు బర్త్డే పార్టీకి వెళ్తారు, పిల్లలంతా కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. మన బిడ్డ ఆబ్వియస్లీ అందరు తాగుతున్నారు కాబట్టి దిల్ హ్యావ్. సో దాట్ వే యూ హ్యావ్ టు గివ్ సమ్ ఎగ్జంప్షన్స్ రియల్ సినారియోలో చూస్తే. బట్ ఐ అడ్వైజ్ ఆల్ పేరెంట్స్ నాట్ టు మేక్ ఎ హ్యాబిట్ టు గెట్ టు యువర్ హోమ్. సో దిస్ ఇస్ వాట్, లైక్ ఇంట్లోకి తీసుకొని రాకపోతే అండ్ టిల్ 4 to 5 years ఐ కెన్ థింక్ యూ కెన్ కంప్లీట్లీ రెస్ట్రిక్ట్ ఇట్. పిల్లలకి అస్సలు ఇంట్రడ్యూస్ చేయలేదనుకోండి కూల్ డ్రింక్ అనేది, వాళ్ళకి తెలీదు. సో యూజువలీ కిడ్స్ ఎట్లుంటారంటమ్మా, ఎస్పెషలీ 5 years వరకు దే డోంట్ ఈజీలీ గో ఇన్ టు న్యూ ఫుడ్స్. అంటే ఇప్పుడు మీరు కొత్తగా తెచ్చి ఒక ఫుడ్ పెట్టినారనుకోండి, దే డోంట్ గో ఇన్ టు ఇట్ అన్లెస్ అంటిల్ దే సీ ద సమ్వన్ ఈటింగ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. అంటే ఇప్పుడు సడన్గా చికెన్ తెచ్చి పెట్టారనుకోండి ఒక 3-year-oldకి, యూ హ్యావ్ నెవర్ ఇంట్రడ్యూస్డ్ ఇట్, హీ విల్ నాట్ ఈజీలీ టచ్ ఇట్. చాలా వరకు పిల్లలు ఎందుకు అంటే వాళ్ళకి ఆ న్యూ ఫుడ్ ఫోబియా అనేది ఉంటుంది. సో ఒక 2-3 times చూడడము, పేరెంట్స్ మాట్లాడేటప్పుడు వినడము, ఇది జరిగిన తర్వాతే దే ట్రై టు టేస్ట్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ ఇంట్రడ్యూస్ ఇట్ టు till 4 to 5. Till what age you can restrict, you restrict it. Later on when it is not in your hands, don't get it to home. Okay, this is what the practical advice I give to all parents. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఒబిసిటీతో బాధపడుతూ ఉంటారు. అసలు ఒబిసిటీ ఎందుకు వస్తుంది? ఆ ఒబిసిటీని తగ్గించాలంటే ఏ టిప్స్ పాటిస్తే తగ్గించవచ్చు అంటారు? సో ఒబెసిటీ అనేది ఈ కాలంలో చాలా తరచుగా చూస్తుంటాము. ఎస్పెషలీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సిరప్స్. యూజువల్గా సిరప్స్ మేము చదువుకునే రోజుల్లో వీ యూస్ టు రైట్ 9 to 10 years of age. సో ఇప్పుడు మీరు చెప్తే నమ్మరు, సమ్టైమ్స్ 5-year-old చైల్డ్ సిరప్స్ రాద్దామంటే డోసేజ్ ఇన్ఎడిక్వేట్ ఉంటుంది. సో దే ఆర్ like heavy weight. 5-year-old child is around 40 kgs these days. It is not uncommon to see. So overweight is different and obesity is different. Okay, so obesity ante beyond మోతాదు కంటే. సో ఇప్పుడు మీకు అదంతా చెప్తే కొంచెం ఎక్కువైపోతుంది. ఒబెసిటీ అంటే ఏంటి ఇదంతా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వస్తుంది ఒబెసిటీ ఈ కాలంలో అంటే, ఫస్ట్ రీజన్ ఇస్ ద అవైలబిలిటీ ఆఫ్ జంక్ ఫుడ్. జంక్ అంటే ఏంటి? సో ఇన్సేపు మనం మాట్లాడుకున్నాం కానీ వాట్ ఈస్ జంక్ అనేది మాట. ఎందుకు జంక్ అంటారు అంటే, సో ఎనీ ఫుడ్ విచ్ ఈజ్
వెరీ రిచ్ ఇన్ షుగర్స్ అండ్ ఫ్యాట్స్ ఈజ్ జంక్. ఓకే, సో ఇప్పుడు మీరు పిజ్జా, బర్గర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్, వీటన్నిటిలో it is all because it is called junk because it is very high in sugars and fats. సో ఇది తినడం వల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా షుగర్ లెవెల్స్ చాలా హై వెళ్ళిపోతాయి అండ్ దెన్ ఇట్ ఈజీలీ గెట్స్ డిపాజిటెడ్ యాజ్ ఫ్యాట్ ఇన్ ద బాడీ. సో దిస్ ఈస్ కాల్డ్ జంక్. సో ఈ ముందు కాలంలో మాకు ఇప్పుడు మనం చిన్నప్పుడు చూసుకుంటే బిస్కెట్స్, చాక్లెట్ సైజ్ ఎంత ఉండేవమ్మా? చాలా చిన్నవి. ఆశా, అవును, Nutrin. So we used to get those kind of chocolates. So that was this size and we were advised to buy only 1 or 2. అంతే కదా, ఎవరికి 10-15 చాక్లెట్స్. సో ఇప్పుడు సైజ్ ఆఫ్ చాక్లెట్స్ చూస్తే మీరు స్నిక్కర్స్ ఎంత ఉంది? అమ్మో, చాలా పెద్దగా ఉంటుంది. ఇట్ ఇస్ దిస్ సైజ్. సో ఎనీ చాక్లెట్ యూ టేక్ ఇట్ ఈస్ ఆఫ్ 1 scale size. అండ్ చిల్డ్రన్ డోంట్ హెజిటేట్ టు ఈట్ ఇట్ యాజ్ అ హోల్. అంతే కదా, మొత్తం తినేస్తారు. అండ్ యూ టేక్ 1 year old యూ కెన్ ఈట్ ద హోల్ స్నిక్కర్స్ and that is equal to almost 3 meals a day వాళ్ళకి. సో వాళ్ళ 3 meals తినేసారు ఆల్రెడీ. సో because of the high sugar and fat content which easily gets deposited in the body, so obesity is on rise. పిజ్జా, బర్గర్స్ కానీ అసలు ముందు మనకు లేవు కదా, మహా అంటే కేక్ తినేవాళ్ళం. సో బికాస్ ఆఫ్ ద అవైలబిలిటీ ఆఫ్ ద జంక్, ఈజీ అవైలబిలిటీ. ఇంకోటి ఇప్పుడు ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ జరిగేది ఏమంటే ముందన్న మనం బయటికి వెళ్ళి తినాల్సింది వచ్చేది ప్రీ కోవిడ్. సో ఇట్ వాజ్ వెరీ నాట్ వెరీ లెస్ అని కానీ నాట్ వెరీ ఆఫెన్ వీ గో అవుట్ టు ఈట్. బట్ ఇప్పుడు మొబైల్ పట్టుకొని స్విగ్గీ, జొమాటో ఓపెన్ చేస్తే ఇట్ కమ్స్ ఇన్ మినిట్స్, వెరీ ఈజీ. అండ్ ఇంకోటి, మొబైల్స్ పిల్లలకి ఇచ్చేవాళ్ళం కాదు ముందు, పోస్ట్ కోవిడ్ వాళ్ళు చదువుకోవడానికి ఇచ్చేవాళ్ళం ముందు. ఇప్పుడు ఇట్ హ్యాస్ బికమ్ ఎ రిక్రియేషనల్ ఐటమ్. సో ఈవెన్ ద 4-year-old హ్యాస్ ఎ మొబైల్ ఇన్ హిస్ హ్యాండ్స్ where he knows to use all the apps and half నాకు తెలీదు. if we take a child for example, వాడికి తెలిసినంత నాకు కూడా తెలీదు, మొబైల్ నాలెడ్జ్. సో they know how to open the app, how to order food and it has money in it. Parents are giving it because they want their children to live happily, but then they don't know the after effects. Okay, so స్విగ్గీ ఆర్డర్ చేస్తారు, ఫుడ్ వచ్చేస్తుంది, it's available. So these are the 2 things which are happening these days, easy availability. Okay, adokati. రెండోది స్క్రీన్ మా. సో స్క్రీన్ ముందు స్క్రీన్ ఆన్ చేసుకుంటారు, టీవీ ఆర్ సమ్ షో ఆన్ చేసుకుంటారు, తింటా పోతారు. సో ఎంత మనము ఒక వేరే పనిలో పడితే ఇంకో పని చేస్తున్నాం అనుకోండి, 2 పనులు సైమల్టేనియస్గా చేసేటప్పుడు 1 gets neglected. We don't know what we are doing in that. అంతే కదా. సో స్క్రీన్ చూస్తూ తినే పిల్లలు ఏమంటే వాళ్ళు ఎంత తింటున్నారు, ఏం తింటున్నారో కూడా తెలియదు. దే జస్ట్ ఈట్ ఇట్. వాళ్ళకి నిండిందా, పొట్ట నిండిందా కూడా తెలియదు. సో స్క్రీన్ ఈజ్ అనదర్ రీజన్ విచ్ మేక్స్ దెమ్ పుట్ ఆన్ వెయిట్. సో స్క్రీన్ అండ్ అసోసియేటెడ్ ఈటింగ్, సో అది కాంపౌండింగ్ ఫ్యాక్టర్. అండ్ థర్డ్ థింగ్, ముందు పిల్లలు ఒక 7-year or 8-year-old ముందు కాలంలో కంప్లైంట్ ఏమంటే ఒక చోట కూర్చోడు, ఒక చోట నిలబడడు. దిస్ వాస్ అ కంప్లైంట్. బట్ దెన్ నౌ ఏ చైల్డ్ ఈజ్ ఏబుల్ టు సిట్ ఫర్ అవర్స్ టుగెదర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్. మీ టీవీ ఆన్ చేసి పెడితే ఒక పిల్లవాడి దగ్గర 3 గంటలు 4 గంటలైనా అట్లే కూర్చుంటాడు, కదలను కూడా కదలరు. దే డోంట్ ఈవెన్ చేంజ్ ద పొజిషన్. ఇప్పుడు నేను 2-3 సార్లు కదిలింటాను, వాళ్ళు కదలను కూడా కదలరు. So these are the multiple reasons. So easy availability of junk food, screen, prolonged screen time and sedentary life. అంతే కదా, స్క్రీన్ చూస్తూ ఉంటారంటే కూర్చుంటారు. మీరు స్క్రీన్ ఆఫ్ చేయండి, పిల్లలు 10 నిమిషాలు కూడా కూర్చోరు. ఓకే, సో దీనివల్ల ఒబెసిటీ కొంచెం పిల్లల్లో ఎక్కువగా ఉంది. సో ఒబెసిటీనే కదా అని అనుకోవచ్చు, తర్వాత వెయిట్ తగ్గొచ్చు కదా అని అనుకోవచ్చు. బట్ నో, ఒబెసిటీ హాస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒకటి, వాళ్ళ అటెన్షన్ తగ్గుతుంది, మెమరీస్ తగ్గుతున్నాయి ఒబెసిటీ వల్ల. థర్డ్ మెయిన్ థింగ్, స్లీప్. సో మీరు న్యూట్రిషన్ అంటున్నారు కదా, ఐ వాంట్ యూ టెల్ యూ 1 thing at this point. Nutrition is not only food. Nutrition is food, nutrition is sleep, nutrition is physical activity. So ఈ 3 కలిస్తేనే the child will have balanced nutrition. Okay, sleep, adolescent has to sleep for at least 8 hours a day, 8 to 9 hours a day. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే స్క్రీన్ యూసేజ్ ఎక్కువ అవడం వల్ల ఈ ఇన్సామ్నియా అంటారు. ఇన్సామ్నియా అంటే నిద్రలేమి.
నిద్ర పట్టకపోవడం, నిద్ర పట్టే చాలా టైం పట్టడం, వీటి వల్ల ఏమవుతుందంటే ద స్లీప్ ఎఫిషియన్సీ ఇస్ కమింగ్ డౌన్. ఈ స్లీప్ ఎఫిషియన్సీ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, డే టైమ్ ఎఫిషియన్సీ ఈజ్ ఆల్సో కమింగ్ డౌన్. సో వాళ్ళకి మార్కులు సరిగ్గా రాకపోవడము, అకాడమిక్ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోవడము, ఊరికే కోపం రావడము. చాలామంది పిల్లల్లో పేరెంట్స్ నుంచి కామన్ కంప్లైంట్స్ మాకు, ఊరికే చిరాకు పడతాడు, ఊరికే కోప్పడతాడు, ఏం చెప్పాలన్నా భయం వేస్తుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ హియర్ ఫ్రమ్ పేరెంట్స్. సో ఇవి తెలియకుండా జరిగేవి. దీస్ ఆల్ హ్యాపెన్ బిహైండ్ ద స్క్రీన్, మనకి కనిపించి జరిగేవి కాదు ఇవన్నీ. సో ఒబెసిటీ ఈజ్ వన్ థింగ్. సో మీకు కారణాలు తెలుసు కాబట్టి when you know the reasons, it's easy to avoid it, right? So stop junk food, don't introduce junk food to home. నేను ఇందాక చెప్పాను కదండి టిప్స్, don't get it to house, okay? So second thing is stop using screens at home. And some of the children ఇప్పుడు స్క్రీన్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్, ఆటిజం ఇట్లా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయమ్మా. సో వాట్ ఐ టెల్ పేరెంట్స్ ఇస్, యూ స్టాప్ యూజింగ్ మొబైల్ ఫస్ట్, ట్రై అట్లీస్ట్. సో లేదు మాకు మ్యాండేటరీ వర్క్ కోసం అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. But then don't use mobile and stop putting TVs in the hall and children's bedrooms. Put in your bedroom. You watch for some time and then switch it off. Don't watch TV when your child is awake. So these are the things we have to do for our children. అంతే కదా, ఇప్పుడు పని చేసేది, డబ్బులు సంపాదించేది, ఆస్తులు కొనేది పిల్లల కోసమే కదా. సో why can't you do these things, minor things, changes in your life which make a lot of difference in a child's life. ఇప్పుడు చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా మేడం. సో అయితే ఈ సీజనల్ వ్యాధులు అనేటివి వాళ్ళ మీద ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటాయి. సో అలా కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? అండ్ ఇప్పుడు సమ్మర్ కదండి, సో సమ్మర్లో ఎక్కువగా ఈ సీజన్కి సంబంధించిన వ్యాధులు ఏంటి, వాటిని ఎలా నివారించాలి? సో వన్ థింగ్ ఈజ్ ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ పెంచడానికి మీకు చెప్పాను కదా, సో ఐరన్, కాల్షియం, జింక్, విటమిన్ ఏ, విటమిన్ సి, దీస్ ఆర్ ద 5 things. అందుకే మీరు కోవిడ్లో చూసింటారు విటమిన్ సి వాజ్ ప్రిస్క్రైబ్డ్ ర్యాంపెంట్లీ బికాస్ ఇట్ బూస్ట్ ద ఇమ్యూనిటీ. సో ఐరన్, జింక్, కాల్షియం, ఏ, సి, ఈ 5 ఉండే ఫుడ్స్ చూస్ చేసుకొని పిల్లలకి రోజు పెట్టేలాగా చూసుకోండి, అండ్ ఆటోమేటికలీ బేబీ విల్ బీ ఇమ్యూన్. మోస్ట్ కామన్ అమాంగ్ ఆల్ దీస్ ఇస్ ఐరన్ డెఫిషియన్సీ దట్ హ్యాస్ టు బీ అడ్రెస్డ్. సో ఐరన్ రిచ్ ఫుడ్స్ చెప్పాను కదా, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, యూ మిక్స్ ఇన్ డవ్. మా పిల్లలు తినరంటారు చాలామంది, ఆకుకూరలు ఏరేస్తారంటారు. సో యూ మిక్స్ ఇన్ సమ్ చపాతీ డవ్ అండ్ గివ్ దెమ్, డోంట్ ట్రబుల్ దెమ్, అంతే కదా. తెలియకుండా ఇవ్వండి, తెలియకుండా ఇవ్వడంలో తప్పేం లేదు కదా మంచి చేసేటప్పుడు. సో చపాతీ పిండిలో కలిపేసి ఇవ్వండి, ఆర్ యూ మేక్ సమ్ డిఫరెంట్. యూట్యూబ్లో కొడితే చాలా రెసిపీస్, నేనేం చెప్పనవసరం లేదమ్మా మీకు. సో యూట్యూబ్, యూ కెన్ క్లిక్ ఆన్ one click and you get different varieties of food, make for your children. So this is one thing to boost the immunity, giving proper food. Second thing, make your child sleep for adequate time. Different ages lo different sleep requirements untayi, so make sure your child sleeps for that period of time. Third thing, physical activity. Let your child go out, sunlight exposure amma. సో ఈ కాలంలో చాలామంది పిల్లలు ఇండోర్సే ఉన్నారు, ఈవెన్ ఇన్ స్కూల్స్ దే ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ సన్లైట్. So make sure your child goes out and plays so that he or she gets exposed to the sun. Okay, so these are some of the ways to improve the immunity. Second thing, immunity గురించి చెప్పాలంటే చాలామంది అలర్జీస్ని ఇమ్యూనిటీని కంపేర్ చేస్తూ ఉంటారు. అంటే పదే పదే జలుబు దగ్గొస్తే మాకేమన్నా ఇమ్యూనిటీ పెరిగేలాగా సిరప్స్ రాసివ్వండి అంటారు. మోస్ట్ ఆఫెన్ ఇట్ ఈస్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ ఫుడ్. సో మీరు మంచి, నేను ముందు చెప్పిన పౌష్టికాహారం ఇస్తే ఇమ్యూనిటీ, బేబీస్ ఆర్ ఆల్మోస్ట్ ఇమ్యూన్. ఓకే. సెకండ్ థింగ్, సమ్మర్ సీజన్లో కామన్గా మనం చూసేది ఏమంటే డయేరియాస్, వామిటింగ్స్. దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ డీహైడ్రేషన్ అయి ఉండొచ్చు, ఫుడ్ పాయిజనింగ్ అయి ఉండొచ్చు. సో మా కామన్గా సమ్మర్లో మేము చూసేది ఏమంటే GE, గ్యాస్ట్రోఎంట్రైటిస్లు వస్తూ ఉంటాయి. అండ్ సెకండ్లీ వీ సీ సమ్ సన్ స్ట్రోక్స్ ఆల్సో. పిల్లలు ఎక్కువ ఎండలో తిరిగే పిల్లలకి సన్ స్ట్రోక్స్ కూడా వస్తూ ఉంటాయి. సో మేక్ ష్యూర్ సమ్మర్లో మీరు చేయాల్సింది, మేక్ ష్యూర్ యువర్ చైల్డ్ టేక్స్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్. కెన్ బి వాటర్ ఆర్ కోకోనట్ వాటర్, సమ్ కైండ్ ఆఫ్ లిక్విడ్, అట్లీస్ట్ 2 liters ఆఫ్ వాటర్ పర్ డే పోయేలాగా ఇచ్చేలాగా చూసుకోండి. అండ్ గివ్ సమ్ బ్యాలెన్స్డ్ డైట్. ఇప్పుడు చిన్నపిల్లలు అంటే ఆడుతూ పాడుతూ ఉంటారు, అసలే సమ్మరు. మరి సమ్మర్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు? ఐ మీన్ ఎలాంటి వ్యాధులు వాళ్ళకి సోకుతూ ఉంటాయి? సో సమ్మర్లో మనం కామన్గా చూసేది ఒకటి, అందరికి తెలిసిందేమో సన్ స్ట్రోక్ అంటారు. అంటే పిల్లలు ఎక్కువ ఎండలో ఆడుకోవడం వల్ల, లేదంటే ఎండ దెబ్బ అంటారు కదా, వడదెబ్బ అంటారు.
సో ఎండలో ఎక్కువ తిరగడం వల్ల డీహైడ్రేట్ అయిపోయి వాళ్ళు అంటే ఒంట్లో నీరు శాతం తక్కువ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోవడం, విపరీతమైన హెడేక్ రావడం, లేదంటే పదే పదే వామిటింగ్స్ చేసుకోవడం. ఈ వామిటింగ్స్ వల్ల ఇంకొంచెం డీహైడ్రేషన్ ఎక్కువైపోయి చాలా వరకు ఎమర్జెన్సీకి వచ్చేస్తారమ్మా. సివియర్ డీహైడ్రేషన్తో ఎమర్జెన్సీకి వచ్చేస్తారు. సో కామన్గా చూసేది ఇది కాకుండా చంటి పిల్లల్లో కొంతవరకు సమ్మర్లో మీరు చూస్తే ఈ ఫ్లైస్ ఎక్కువగా ఉంటాయి. సో హౌస్ ఫ్లైస్ ఎక్కువ అవ్వడం వల్ల జీఈస్ కూడా కామన్గా ఉంటాయి. గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటారు, అంటే బేదులు, వాంతులు రావడం, కడుపు నొప్పి రావడం, ఇవి కూడా ఎక్కువగానే చూస్తాం. సో వీటి వల్ల కూడా మళ్ళీ సేమ్ ప్రాబ్లం, డీహైడ్రేషన్లోకి వెళ్ళిపోతారు, ఎమర్జెన్సీలో ల్యాండప్ అయిపోతారు. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ మీరు వినుంటారు, చెమటకాయలు అంటారు కదా. సో ఈ సమ్మర్ హీట్ ర్యాష్ అంటారు. సో ఈ హీట్ ర్యాష్ కూడా కామన్గానే ఉంటుంది. సో వీటి వల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది, గీరుకోవడం, పుండ్లు కావడం, ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ మనం సమ్మర్లో కామన్గా చూస్తాం. మరి ఇప్పుడు ఇవన్నీ సమ్మర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని మనం నివారించాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? ఓకే, సో సమ్మర్లో మెయిన్, సమ్మర్ అంటే వేడి. సో వేడిని అరికట్టాలంటే కావాల్సింది నీరు. సో పిల్లలకి అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇవ్వాలి. సో ఎస్పెషలీ చంటి బిడ్డల దగ్గర నుంచి, ఇప్పుడు నేను చెప్పాను కదా 6 months వీనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి బ్రెస్ట్ మిల్క్ తగ్గుతుంది. సో బ్రెస్ట్ మిల్క్ తాగే వరకు పర్వాలేదు, దే ఎక్స్ట్రాక్ట్ మిల్క్ ఫ్రమ్ ద మదర్ అండ్ హైడ్రేట్ ప్రాపర్. కానీ 6 months తర్వాత వీనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మిల్క్ తగ్గుతుంది కాబట్టి ఈవెన్ మదర్స్ ఆల్సో గోయింగ్ టు డీహైడ్రేషన్, దానివల్ల మిల్క్ ప్రొడక్షన్ తగ్గుతుంది. సో మేక్ ష్యూర్ యూ గివ్ వాటర్ టు ద బేబీ. ఓకే, 6th month నుంచి వాటర్ స్టార్ట్ చేసుకోవచ్చు మనం. సో సిప్స్ ఆఫ్ వాటర్, ఫ్రీక్వెంట్ సిప్స్ ఆఫ్ వాటర్, పదే పదే ఎవ్రీ అవర్ కానీ ఎవ్రీ 2 hours ఒకసారి కానీ గుర్తుపెట్టుకొని కొంచెం కొంచెం వాటర్ ఇవ్వడం చంటి బిడ్డలకి. ఇంకొంచెం పెద్ద పిల్లలు ఆటల్లో పడిపోయి ఉంటారు, అవుట్డోర్ సమ్మర్లో మామూలుగా ముందు నుంచి మన ఇండియన్ కల్చర్లో జరిగేది అమ్మమ్మ తాతయ్య ఇంటికి వెళ్ళడం, అక్కడ గుంపులు గుంపులు కజిన్స్ ఉంటారు, పిల్లలు ఆడుకోవడం, మైమర్చిపోయి ఆడుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి గుర్తు చేసి పెద్దవాళ్ళం ఎవరో ఒకరం కొంచెం బాధ్యతగా గుర్తుపెట్టుకొని ఫ్రీక్వెంట్గా వాటర్ ఇవ్వడం. సెకండ్ థింగ్, ఫుడ్ హైజీన్ కూడా ఇంపార్టెంట్. సో కలుషితమైన వాటర్ లేకుండా మంచి వాటర్తో ఫుడ్ చేసుకోవడం, మంచి వాటర్ ఇచ్చేలాగా పిల్లలకి ఫిల్టర్డ్ వాటర్ ఇచ్చేలాగా చూసుకోవడం. సో వీటి వల్ల మనం జీఈ సరికొట్టచ్చు. సెకండ్ థింగ్, ఎండలో మోతాదుకు మించి పిల్లల్ని ఎండలో తిప్పకుండా చూసుకోవాలి. ఎస్పెషలీ ఆఫ్టర్నూన్, మిడ్ ఆఫ్టర్నూన్ 12:15 నుంచి ఆల్మోస్ట్ 3-4 వరకు విపరీతమైన వేడి ఉంటుంది. సో ఆ టైంలో పిల్లల్ని బయట తిరగకుండా చూసుకోవడం, ఇది ఒకటి. థర్డ్ థింగ్, సమ్మర్లో వదిలేస్తూ ఉంటారు, ఆ చెమట వల్లనే ఈ హీట్ ర్యాష్ అనేది మనకి ఎక్కువ చెమట పట్టడం వల్లనే వస్తుంది. సో బిడ్డల్ని స్నానం మినిమం 2 times, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి బిడ్డలు స్నానం చేసుకునేలాగా చూసుకోవడం ఒకటి. వీటి వల్ల మనం కొంచెం వరకు అరికట్టచ్చు. ఇప్పుడు నార్మల్గా పెద్దవాళ్ళు అంటే మినిమం డేకి 4 liters వాటర్ తాగితే బెటర్ అంటారు. ఇందాక మీరు అన్నారు కదా చిన్నపిల్లలది చిన్న కడుపు అని చెప్పి, సో వీళ్ళకి ఏమైనా ఇంత క్వాంటిటీ అని ఉంటుందా? అంతే, మరి రిక్వైర్మెంట్ని బట్టి. బిడ్డకు దాహం అయితేనే తాగుతారు. ఇప్పుడు మీరు దాహం లేకుండా నోట్లో ఎన్ని నీళ్ళు పోసినా మింగరు, ఏడుస్తారు, ఊసేస్తారు తప్ప మింగరు. సో ఇట్ ఈస్ ఆల్ ఆన్ డిమాండ్. మనం ఇప్పుడు ఇండియాలో మనం ఫీడింగ్ ఇచ్చేది కూడా ఆన్ డిమాండ్ ఫీడింగ్ అంటారు. మనమేమి గంట అలారం పెట్టుకొని ఫీడింగ్ ఇవ్వము. సో బిడ్డకు ఆకలేనప్పుడే పాలు ఇమ్మంటాం, అట్లనే బిడ్డకు దాహం వేసినప్పుడే నీరు ఇమ్మంటాం. కానీ బిడ్డలు కొంతమంది ఏడవరు అంటారు. చాలామంది చేసే కంప్లైంట్, నా బేబీ ఏడవదు, ఫీడ్ కోసం కూడా లేవదు అంటారు. సో అలాంటి పిల్లలకి గుర్తుపెట్టుకొని సిప్స్ ఆఫ్ వాటర్ అన్నాను కదా, కొంచెం కొంచెం సిప్స్ ఆఫ్ వాటర్, ఇంతనే తాగిపించాలి, ఈ కొలత పెట్టి ఇంతనే తాగిపించాలి అని ఎక్కడా ఉండదు. సో ఒక్కో బిడ్డ ఒక్కోలాగా, ఇట్ ఈస్ ఆల్ సబ్జెక్టివ్. ఇప్పుడు మీరు 3 లీటర్లు నీళ్ళు తాగొచ్చు, నేను 4 తాగొచ్చు, ఇంకొకరు 5-6 తాగొచ్చు. సో మినిమం క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది ఇవ్వడం బిడ్డ ఏజ్ని బట్టి ఉంటుంది, బిడ్డ బరువుని బట్టి, ఏజ్ని బట్టి ఉంటుంది. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నిజంగా ప్రతి ఒక్క పేరెంట్స్కి చాలా యూస్ఫుల్ మేడం. ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిదే, కానీ అతి జాగ్రత్త తీసుకోవడం ప్రమాదం అంటున్నారు డాక్టర్ శ్రవంతి రెడ్డి గారు. ఇది ఇవాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.